హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూసేది మీకు ఏంటో తెలుసా? ఇది ఇట్ ఈస్ నాట్ జ్యువెలరీ, బట్ దిస్ ఈజ్ న్యాచురల్ బీడ్స్ అనమాట. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ పైరెట్స్ అండి. పైరెట్ బీడ్స్ అంటారు వీటిని. న్యాచురల్ బీడ్స్ అనమాట. మనము ఎక్కడైతే సోర్స్ అవుతాయో అక్కడ నుండి తెప్పించాము. సో మీకు ఐడియా ఉంటే ఒకసారి తెలుసుకోండి. పైరెట్స్ అనేవి వెల్త్ అట్రాక్షన్కి వాడతారనమాట. అంటే మన ఇంట్లోకి కానీ, మన షాప్లోకి, మన బిజినెస్ ప్లేస్కి వెల్త్ అట్రాక్షన్ గురించి అండ్ ఈ ప్లాంట్ని యూజ్ చేస్తుంటారు. అంటే ఈ బీడ్స్ని మనము అంటే మనం వేసుకున్న మాలలాగా వేసుకున్న, బ్రేస్లెట్ లాగా వేసుకున్న, అదర్వైజ్ ఇటువంటి ప్లాన్ని మనం బిజినెస్ ప్లేస్లో, అదర్వైజ్ మనం డబ్బులు దాచుకునే ప్లేస్లో కానీ అలా పెట్టుకున్నాం అనుకోండి, బీరువాలో అలా పెట్టుకున్నా కూడా మనకి మన ఇంటికి వెల్త్ అట్రాక్షన్ వస్తుందన్నమాట. సో వెల్త్ అట్రాక్షన్ గురించి వాడతారు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఒక్కసారి మీరు యూట్యూబ్లో కానీ అండ్ ఆన్లైన్లో కానీ సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది ఇంపార్టెన్స్ ఆఫ్ ద పైరెట్స్ అని చెప్పి. సో దానికోసం వాడతారనమాట. అండ్ దీస్ ఆర్ ఒరిజినల్ పైరెట్స్. మనము సోర్స్ చేసి దీని గురించి స్టడీ చేసి, సో పర్టికులర్గా మన ఇంట్రెస్ట్తో మనం తెప్పించుకున్నటువంటి బీడ్స్ అనమాట. ఇది పైరెట్ ప్లాంట్. సో ఎవరికైనా బిజినెస్ ఉన్నా కూడా అటువంటి బిజినెస్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. అలా టేబుల్ పైన కానీ, అదర్వైజ్ మనం మెయిన్ బిజినెస్ ఐటమ్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ అటువంటి ప్లేస్లో అలా పెట్టేసుకోవచ్చు. అదర్వైజ్ మనం అల్మారాలో పెట్టేసుకోవచ్చు అనమాట. అదర్వైజ్ మెయిన్ డోర్కి ఎదురుగా ఏదైనా ప్లేస్లో వెల్త్ అట్రాక్షన్ గురించి పెట్టుకోవచ్చు. సో ఇది చాలా చాలా ప్రీషియస్ అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్స్ అండి. ఇది మనకైతే షిప్పింగ్తో కలిపి 650 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మనం ఇంకొంచెం దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ అనేది. ఇలా వచ్చేస్తుంది. ఒరిజినల్ పైరెట్స్ ఇవన్నీ కూడా మనం మెయిన్ సోర్స్ దగ్గర నుంచి తెప్పించుకున్నటువంటి ప్లాంట్స్ అనమాట. యాక్చువల్గా మన పర్సనల్ యూస్ కానీ తెప్పించుకున్నాము, బట్ ఎనీహో కస్టమర్స్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నేను కొన్ని పీసెస్ అయితే ఎక్స్ట్రా తెప్పించాను. సో ఎవరికైనా కావాలనుకుంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ ప్లేస్ దేర్ ఆర్డర్స్. డౌన్ సైడ్ ప్లాంట్ అనేది ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ న్యాచురల్ బీడ్స్ వచ్చినటువంటి ప్లాంట్ అండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇదేంటంటే మనము డెకరేటివ్ పర్పస్గా వాడుకోవచ్చు. అండ్ మీకు కొంత యోగా గురించి అవగాహన ఉంటే కనుక దిస్ ఈజ్ 7 చక్రాస్ ప్లాంట్ అని కూడా అంటారు. దీంట్లో 7 కలర్స్ ఆఫ్ న్యాచురల్ బీడ్స్ అనేవి వచ్చేస్తాయి రిలేటెడ్ టు 7 చక్రాస్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ మూలాధార టు సహస్రార చక్ర. సో మీకు కొంచెం అది అవేర్నెస్ ఉంటే మీరు అలా కూడా యూస్ చేసేసుకోవచ్చు. నేను బిఫోర్ డూయింగ్ ద మెడిటేషన్ ఈ ప్లాన్ని పెట్టుకొని చేస్తారనమాట. 7 చక్రాస్ మెడిటేషన్, చక్ర మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇవి స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎమెథిస్ట్ బీడ్స్ నుండి మీకు ఆల్ కలర్స్ ఆఫ్ 7 కలర్స్ ఆఫ్ బీడ్స్ వచ్చేస్తాయి. దీంట్లో అన్నీ కూడా న్యాచురల్గా సోర్స్ చేసినటువంటి బీడ్స్ అనమాట. ఇది కూడా మనకి ఎక్కడైతే సోర్సింగ్ ఉంటుందో అక్కడ నుండి తెప్పించినటువంటి ప్లాంట్. చాలా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. నేను ఇంకా కరెక్ట్గా ఎక్స్పాండ్ చేయలేదు. కంప్లీట్గా మీకు ట్రీ లాగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇలా వచ్చేస్తాయి మీకు కంప్లీట్గా 7 కలర్స్ వచ్చేస్తాయి. మీరు వర్క్ ప్లేస్లో టేబుల్ పైన పెట్టుకున్నా కూడా చాలా ఆస్పీషియస్గా అనిపిస్తాయి. ఎందుకంటే న్యాచురల్ బీడ్స్ కాబట్టి. ఇది కూడా మనకి ఇలా ప్లాంట్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ప్లాంట్ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది. నేను కూడా వర్క్ ప్లేస్లో యూస్ చేస్తూ ఉంటాను ఈ ప్లాంట్. అండ్ బిఫోర్ కొంచెం మెడిటేషన్ ప్లేస్లో అలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. నచ్చితే ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవచ్చు.